కూటమి పాలనలో రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూనే మరోపక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామంటున్న నారాయణతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కూటమి ప్రభుత్వం అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఈ బహిరంగ సభ ఎలా ఉండబోతోంది, ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా ప్రారంభమవుతుంది? ఈరోజు అనంతపురంలో ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అటు మూడు పార్టీలు, అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కలిసి ఈరోజు నిర్వహిస్తుందండి. దీనికి దాదాపు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కంప్లీట్గా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా యాక్చువల్గా కొందరు రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యేలు దానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. మొత్తం ఎంతమంది వస్తారని చెప్పి భావిస్తున్నారు? ఎంతమంది ప్రజలు వస్తారని భావిస్తున్నారు? 5 లక్షల పైగా వస్తారని భావిస్తున్నామండి. ఎందుకంటే ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పును తీరుస్తూ ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఉండేవి దాదాపు పూర్తి చేసాం. అవే కాకుండా ఇంకా కూడా కొన్ని ఎక్కువ చేయడం జరిగింది. ఎవరు కూడా ఊహించుకోవాలా 1 ఇయర్లో ఖజానా ఖాళీ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని పనులు, అంటే రాగానే పెన్షన్స్ ఇవ్వటం కానీ, 3,000 4,000 చేయటం కానీ, లేదు బెడ్ మీద ఉండి ఎవరు లేవన్నా అటెండర్ సపోర్ట్ కావాల్సింటే 15,000 ఇవ్వటం కానీ, అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇవ్వటం కానీ, ఇటువంటి పెన్షన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్ 3 నెలలు అరేస్తో కూడా ఇస్తానని 7,000 ఇచ్చారు. అసలు ఎవరు ఊహించింది. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తామని మాట చెప్పిన ప్రకారం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తారు ఒకే రోజు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ 200 అన్నా క్యాంటీన్స్ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్స్ని తెరవడం జరిగింది. రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో 20,000, అందులో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇలా ఖజానా ఖాళీ అయినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలని 1 ఇయర్లో పూర్తి చేశారు. అందువల్ల ప్రజల్లో స్పందన ఎక్కడ చూసినా అనూహ్యంగా ఉంది. అందుకని యాక్చువల్గా ఈ 3 పార్టీలు, ఇది కూటమి, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకి అనూహ్యమైన స్పందన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ హాజరవుతున్నారు. ఈ వేదిక నుంచి ఎట్లాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగానండి. ప్రభుత్వం ప్రజలు, ఇది ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం లాగా అరాచక ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం ఏంటంటే తెల్లవారు లేస్తే ఉదయం 5 గంటలకి ఎవరింట్లో గోడలు దూకి పోలీసు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తారనేది టీవీలో చూసాం. అటువంటిది కాకుండా ప్రశాంతంగా ఈరోజు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఒక పక్క సంక్షేమాలు చేయాలి, మరొక పక్క డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు ఉండదు. డెవలప్మెంట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే రాష్ట్రంలో ప్రశాంతం ఉండాలా. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా. రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గం, తర్వాత ఇవన్నీ ఉంటేనే యాక్చువల్గా ఎవరైనా వస్తారు. అందుకని లక్షల కోట్లతో ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అయితే అవన్నీ రావాలంటే ఎప్పుడు ఇండస్ట్రీ నెలలోనో 2 నెలలు రాదు. కొన్ని 1 ఇయర్ పడతాయి, కొన్ని 2 ఇయర్స్, కొన్ని 3 ఇయర్స్, కొన్ని 4 ఇయర్స్. అవన్నీ వస్తే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది, యువతకు కూడా ఉద్యోగం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క సభ ఇక్కడ జరుగుతుంది. ఇది మంత్రి నారాయణ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్ టీవీ న్యూస్, అనంతపురం.